నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ రోజు డిబేట్స్ లో పాల్గొంటూ దళిత IPS IAS అధికారులపై కక్ష సాధింపుల చర్యలు దిగుతున్నారని దళిత ఐక్యవేదిక సంఘ నాయకులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ రాజకీయాలకి అతీతంగా ఉండాలని ఒక ప్రాథమిక అంశాన్ని పక్కన పెడుతూ ఈ రాష్ట్రంలో దళితవాదాన్ని అంబేద్కర్ సిద్ధాంత స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న IPS ఆఫీసర్లైన విజయపాల్ గారు కానీ సునీల్ కుమార్ గారు కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన ఒక తప్పుడు ప్రచారాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్లు కానీ రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసినా కూడా మరి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో రఘురామ కృష్ణరాజు గారు ఇలా మాట్లాడడం అనేది ఇది ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది. మరి ముఖ్యంగా సునీల్ కుమార్ గారి వంటి నిబద్ధత గల వ్యక్తిని మీరు టార్గెట్ చేయడం దారుణం. ఏదైతే గుంటూరు జిల్లా నగరపాలెంలో మీరు జూన్ 11న ఒక FIR నమోదు చేశారు. అది కూడా మీ కూటమి అధికారంలో రాగానే గతంలోనే రాజద్రోహ కేసులో మీరు వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మీరు అసలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలా పత్రికలకు రోజు మీరు లైవ్లు ఇవ్వడం అనేది ఛానల్కి ఇవ్వడం అనేది చాలా తప్పది. అసలు మీకు ఇచ్చే అర్హత ఉందా? ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరానికి పాల్పడుతున్న వ్యక్తిగా మీకు SBI నోటీస్ కూడా దాఖలు చేస్తుంది. ఒక్కటే కాదు, మీ మీదే కాదు, మీ కుటుంబ సభ్యుల మొత్తం మీద ఒక మీరు ఎకనామికల్ క్రైమ్స్కి కింద మీ మీద ఒక నోటీస్ ఇవ్వడం, మీరు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అంశం బయటకు వచ్చింది. అసలు యాక్చువల్ చెప్పాలంటే మీరు శాసనసభ ఉపసభాపతిగా ఆర్థిక నేరాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్గా మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. మీ పాస్పోర్ట్ను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మరీ ముఖ్యంగా మీరు ఏదైతే నిబద్ధతగా మార్పు చెప్పుకుంటున్నారో మీరు ఎంక్వైరీని ఫేస్ చేయాలి. ఈ ఆర్థిక నేరాల నుండి మీరు బయటపడ్డాక మీరు మిగతా అంశాల మీద ముఖ్యంగా దళితుల మీద దాడుల కోసం మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అంశాల మీద మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ముందుగా మీరు ఈ ఆర్థిక నేరాల నుంచి నేను కాదు అని చెప్పుకొని మీ నిజాయితీని నిరూపించుకొని అప్పుడు మాట్లాడాలి. భవిష్యత్తులో మీ ఆర్థిక నేరాల మీద మీరు రోజు వస్తూ టీవీ ఛానల్లో అంబేద్కర్ వాదుల మీద మీరు చేసే తప్పుడు ప్రచారం మీద గవర్నర్ ఫిర్యాదు చేస్తాం. మిమ్మల్ని ఆ శాసనసభ ఉపసభాపతి నుండి బత్తరఫ్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న SC STలు ఒక అంతిమంగా పోరాటం చేసి మిమ్మల్ని ఆ పదవి నుంచి తప్పించడానికి మేము పోరాటం మొదలు పెడుతున్నాం. ఏదేమైనా సరే మీరు అంబేద్కర్ వాదులతో పెట్టుకున్నారు కాబట్టి మీకు రాజకీయ భవిష్యత్తు శూన్యం. ఆర్థిక నేరాల కింద మిమ్మల్ని త్వరలోనే మేము జైలుకి పంపిస్తాం. మీ తప్పిదాలన్నిటి మీద కూడా ఎక్సలెంట్ గవర్నర్ గారు కూడా త్వరలో మేము ఫిర్యాదు చేస్తాం.